Hello, welcome to my 30s. I'm super duper excited for this episode. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను సందేశ్ కలిసి ఒక వెకేషన్ కి వెళ్తున్నాం and that's my 30th gift to myself and I'm super duper excited about it. And today is 29th and we are going to Andaman. So నాకు కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్న అడ్వెంచర్స్ అన్న చాలా ఇష్టం అనమాట. So today we are flying to Andaman and it's going to be fun. This video is all about food, travel, love, only excitement and only happiness. So don't skip the video. There is so much in this tour and let's get started. And thank you so much for all your wishes, besties. I keep seeing your comments and thank you. సో అలా అవుతుంది అనమాట నా ప్యాకింగ్. అండ్ లాస్ట్ మినిట్లో అన్నీ మర్చిపోకూడదు కాబట్టి అన్నీ ఎదురుగా పెట్టుకుంటాను సర్దుకోవడానికి. లేదు, ఐడి కార్డ్స్, మనీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ఫోన్. ఇవి మర్చిపోకుండా ఉంటే చాలు. సో ఐఎమ్ రెడీ విత్ మై న్యూ బ్యాగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అవి వచ్చి నేను తినేస్తాయనా? మాక్సిమం తినవు, ఓన్లీ గ్రేట్ వైట్ షార్క్ అలా మొత్తం. సందు అంత హిస్టరీ ఎందుకు చదువుతావు సందు? నీకు స్కూబా చేయమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఏది ఇందాక తీసి పడతారు నీదా ఇజ్జత్? ఏం ఇజ్జత్ తీస్తున్నాను సందు నేను? దిస్ ఈస్ హౌ యూ వాంట్ టు స్టార్ట్ మై ట్రిప్. ఐ టెల్ యు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఏం అవసరం లేదు. సమ్మన్ అలిగిఫైడ్. ఊరికే వీడియో తీయకు. చెప్పు తీస్తే ఎలా గ్లిమ్సెస్ కలెక్ట్ అవుతుంది? అది నాకు తెలుసు సందు, అండమాన్కి వెళ్ళాలంటే ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్లైట్ టికెట్స్ కన్నా ముందు ఫెర్రీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్తుంది డిఫరెంట్ ఐలాండ్స్ కి కాబట్టి. సో వీఆర్ కవరింగ్ 2 ఐలాండ్స్ అండ్ ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఫెర్రీ టికెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు కాదు, లైక్ 1 వీక్ ముందు కూడా అవైలబుల్ లేకుండా ఉన్నాయి. సో వీఆర్ ఆన్ ది వే టు ద ఎయిర్పోర్ట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేశారంట. సో ఇది వరకు అట్లాగా 1 అవర్ ముందు వెళ్తే సరిపోదు, మినిమం 1.5 అవర్ ముందు, మ్యాక్స్ 2 అవర్స్ ముందు వెళ్ళిపోతేనే బెటర్ అంట. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి పంపించేస్తారు లేదంటే. సో So now it's time to get our boarding pass. చేంజ్ చేస్తావు కదా? చెయ్యను, నాకు విండో సీట్ ప్రతిసారి నువ్వు తీసా. నో I'll give you. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు ఏం కావాలి నీకు? పొంగల్, ఒక ఊతప్పం. ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయింది, జస్ట్ మేము ఇద్దరమే. ఇప్పుడు అన్ని బ్యాగ్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగా అండమాన్ రీచ్ అయ్యాము. ఇప్పుడు ఫెర్రీకి వెళ్ళాలి. ఫెర్రీ మాది 11:30కి ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఇదనమాట, ఎయిర్పోర్ట్లో అందరూ వెళ్ళిపోయారు, మేము మాత్రం ఇంకా కాఫీలు అనేదాన్ని కూర్చున్నాం. బికాజ్ ఇట్స్ కాఫీ. మాకు ఫెర్రీకి కొంచెం టైం ఉంది కాబట్టి సెల్యులర్ జైల్ విజిట్ చేద్దామని వెళ్ళాము. పోర్ట్ బ్లెయిర్లో ఎక్కువ టైం లేదు కాబట్టి ఓన్లీ సెల్యులర్ జైల్ చూసాము. సో మీరు ఎప్పుడైనా పోర్ట్ బ్లెయిర్ వచ్చినప్పుడు డెఫినెట్గా సెల్యులర్ జైల్కి వెళ్ళండి. సో దట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ఫ్రీడమ్. మేము సెల్యులర్ జైల్కి వెళ్ళి మొత్తం అన్నీ చూసాము. బికాజ్ మాకు టైం ఉండే అనమాట ఫెరీకి, ఒక 2 hours. సో 45 minutesలో సెల్యులర్ జైల్ టూర్ అంతా అయిపోయింది. అండ్ వీ
హైడ్ అ గైడ్ అండ్ ఇప్పుడు ఫెరీకి రీచ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ టు హ్యావ్లాక్ ఐలాండ్. సో ఇట్స్ గోనా బి ఫన్. ఇలా ఫెరీస్ ఉంటాయన్నమాట. అలా మనం ముందే బుక్ చేసుకుంటే టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకోవచ్చు. నిద్ర ఇప్పుడు చూసినా పడుకునే ఉంటాడు సార్. నా దగ్గర ప్రూఫ్ ఉంది. సార్ హాయ్ సార్, వెల్కమ్ టు హ్యావ్లాక్. సో ఆన్ ది వే టు ద హోటల్ మధ్యలో ఒక చోట ఆగి లంచ్ చేస్తున్నాం అనమాట. పొద్దున్న ఎంత ఫ్రెష్గా బయలుదేరామంటే నా సో డల్, మొత్తం టైర్డ్ అయిపోయి ఆల్రెడీ ఇంకా ఎక్కడికి వెళ్ళక ముందే టైన్ అయిపోయాము. అండ్ వీఆర్ ఐఎమ్ హ్యావింగ్ ఫిష్ కర్రీ అండ్ రైస్. సో లంచ్ అయ్యి బయలుదేరిపోయాము హోటల్కి. అండ్ సందేశ్కి హోటల్ పేరు కూడా తెలీదు. సో సందేశ్కి సర్ప్రైజ్ అనమాట. Someone is chilling like a villain. సో కోకోనట్ వాటర్తో వెల్కమ్ అయిందనమాట. సందేశం బయట వెయిట్ చేయమని చెప్పాను. లెట్స్ సీ హౌ హీస్ గోనా రియాక్ట్. How is it? ఎక్స్పెక్ట్ చేసావా ఇలా ఉంటుందని? ఐ వాంటెడ్ టు హ్యావ్ ద పీస్ఫుల్ స్టే. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడ ఒక రూమ్ ఉంది. అండ్ సో మచ్ గ్రీనరీ. అవ్వా ఫ్రెష్ అవ్వగానే ఐ వాంటెడ్ టు షూట్ ద ప్రాపర్టీ. ఎందుకంటే మళ్ళీ మనం స్టే చేస్తే చాలా పెంట్ అయిపోద్ది కాబట్టి. లుక్ ఎట్ దిస్ డోర్, ఇట్స్ సో బిగ్. ఇట్స్ సో బిగ్ అండ్ ఐ రియలీ లైక్ బిగ్ డోర్స్ అనమాట. హోటల్ నేమ్ ఇస్ సత్య లగ్జరీ విల్లా ఇన్ హ్యావ్లాక్. నాకు ఇక్కడికి వచ్చిన వరకు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఇట్స్ మిడిల్ ఆఫ్ ఫారెస్ట్. అండ్ ఇది రూమ్ అనమాట. This other room looks very beautiful and they have amazing restaurant, like good interiors. Finally kuda oka room undi. It's very cute little room. And na favorite thing entante pool. అరటి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అరటి చెట్లు ప్లస్ ఫారెస్ట్ మధ్యలో ఈ ప్లేస్ ఉంది కాబట్టి I really like it. Definitely in 2 days I will definitely get into the pool. And that's pool అనేది నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పి. And this looks amazing. This property has a private beach of a 20 minutes trek చేస్తే అది మనం రేపు వెళ్తాం ట్రెక్కింగ్కి. ఇలా చెట్ల మధ్యలో ఆ బర్డ్స్ చర్పింగ్, ఆ సౌండ్స్, ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్. మన బిజీ లైఫ్ స్టైల్లో సంవత్సరం మొత్తం కష్టపడి లేకపోతే ఫ్యూ ఇయర్స్లో ఒక ట్రిప్ లగ్జరీగా వేయడంలో తప్పు లేదు అనిపిస్తుంది. బికాజ్ అంత కష్టపడుతున్నప్పుడు రిలాక్స్ కూడా అవ్వాలి. దట్స్ రియలీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ మై గిఫ్ట్ టు మై సెల్ఫ్ ఫర్ మై బర్త్డే. హాయ్ బాయ్. థ్యాంక్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. అండ్ టుమారో ఇస్ అ బిగ్ డే. లైక్ వెకేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది రేపు. ఈ రోజు అయితే చాలా రిలాక్స్ అయ్యాము. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సచ్ అ అమేజింగ్ ప్లేస్. అండ్ యాక్చువల్లీ రేపు చూపిస్తాను ప్లేస్ ఎంత బాగుందో అన్నది. యూ విల్ ఆల్సో లవ్ ఇట్. సో ఈ ప్లేస్ చాలా బాగుంది అనమాట. అండ్ ఈ లైటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి క్యాప్చర్ చేసినాం. అండ్ ఐ లవ్ గ్రీనరీ. సో లెట్స్ గో ఫర్ డిన్నర్. It's day 2 and we are going on a trekking. ఈ విల్లా వాళ్ళకి ఎక్కడైతే మేము స్టే చేస్తున్నామో సత్య బుటీక్ విల్లా, ఇక్కడ నుంచి 25 minutes ట్రెక్ చేస్తే ఏముంటుంది చెప్పు. సీక్రెట్ బీచ్ ఉంటుంది. అబ్బా నాకు ఇప్పుడే దొరుకుతాం.
కెమెరా ముందు ఓవర్ యాక్షన్ చేయకు. నిజంగానే దెబ్బ తగిలింది. లుక్ ఎట్ ద బ్లడ్. ఇట్స్ ఆల్ బ్లడ్ పొద్దున్నే. సో సీక్రెట్ బీచ్ కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐమ్ గోయింగ్ టు అ సీక్రెట్ బీచ్ విచ్ ఇస్ వెరీ ప్రైవేట్ అండ్ వి కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్. లెట్స్ గో. సో ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ డెన్స్ ఫారెస్ట్. This is my first ever trek with Sandesh, and other than Mr. Varun Sandesh. Are you excited? Let's go. Let's go! So I really love adventures, and ఈ బర్త్డేకి నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఈ ట్రిప్ అనమాట. దీంట్లో నాకు నచ్చిన థింగ్స్ అన్నీ చేయాలని ఉంది. లైక్ దిస్ వాజ్ ఆల్రెడీ ప్లాన్, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దే టోల్డ్ us it's really good టు ఎక్స్ప్లోర్ ద ఫారెస్ట్. ఆ చిన్న చిన్న బ్రిడ్జెస్ అవి ఎంత క్యూట్గా ఉన్నాయో. హాయ్ క్యూటీ. కైండ్ ఆఫ్ ఫన్ అనుకున్నా, కానీ ఈ ఫారెస్ట్ చూస్తుంటే ఫుల్ భయం వేస్తుంది. పాములు ఉన్నాయంట, బట్ వేరే యానిమల్స్ అవేం లేవు. వాట్ దే సెడ్. సో ఈ ఫారెస్ట్లో చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయంటే, ఓ మై గాడ్, such a beautiful place. And already మనం బీచ్ దగ్గరకు వచ్చేసాం. వెల్కమ్ టు ద బీచ్. నిద్ర వస్తుందా? బీచ్కి వచ్చాక కూడా నిద్ర వస్తుంది. It's such a beautiful place. నాకు హార్ట్ దొరికింది. ఎవరు హార్ట్? చాలు. 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అంటారు కదా. ఇదిగో నేనేమో అవన్నీ చేస్తుంటే సందేశ్ మంచిగా టయర్డ్గా ఇక్కడ కూర్చుని ఉన్నారు. సో అలా మా ట్రెక్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసాము. అందుబాటులో ఎక్కువసేపు ఉంటుంది. గేమ్ ఆడదామా? 1 2 3. ప్రాబ్లం అయింది. అయినా నేనే గెలిచాను. సో అలా పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫ్రెష్ అయ్యి రాధానగర్ బీచ్కి వెళ్ళాం. హ్యావ్లాక్లో ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ రాధానగర్ బీచ్ అస్సలు మిస్ అవ్వద్దంటే వెళ్ళి కాస్త పిక్చర్స్ అవి తీసుకున్నాము. ఇట్ వాజ్ రియలీ రియలీ ఫన్. ఓకే, సో ఈరోజు మనము కయాకింగ్ వెళ్తున్నాం. సందు, మనం లాస్ట్ కయాకింగ్ ఎప్పుడు చేసాం చెప్పు? థాయిలాండ్. యా, మా హనీమూన్ కి వెళ్ళినప్పుడు కయాకింగ్ చేసాము. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7 years and I mean this is the second time we are doing together and it's going to be fun. And ఇక్కడ హ్యావ్లాక్లో ఒక్క చోటే ఉందంట కయాకింగ్. ఐ మీన్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ నీల్ ఐలాండ్ ఆల్సో. సో మేము ఓన్లీ నీల్ ఐలాండ్కి వెళ్తున్నాం నెక్స్ట్. అందుకని చెప్పి ఈరోజు టైట్ స్కెడ్యూల్ ఉన్నా సరే వీఆర్ డూయింగ్ ఇట్ టుడే. అండ్ సో ఇప్పుడు కయాకింగ్లో ఒకవేళ బోట్ అటు ఇటు అయింది అనుకోండి, సందేశ్కి వెళ్ళి స్విమ్మింగ్ వచ్చు, నాకు రాదు. అందుకని చెప్పి లైఫ్ జాకెట్ కొంచెం టైట్గా వేసుకున్నాం. ఇలాగ బోట్లో కూర్చుని కయాకింగ్కి రెడీగా ఉన్నాం అనమాట. అండ్ వీళ్ళ గారికి పెద్ద వచ్చు అని చెప్పి ఇందాక స్టార్ట్ చేశాడు. బోట్ అటు ఇటు వెళ్ళిపోయింది.
సన్సెట్ అయ్యేసరికి మా కయాకింగ్ ఇలా అయ్యింది. చేతులు అయితే మామూలు నొప్పులు రాలేదు. వెరీ వెరీ ఇక్కడ చూడు Oh my god, it's so pretty. So there's so many different kind of corals. ఇదిగో జెల్లీ నీమోస్ ఉంటాయంట దీంట్లో తెలుసా? నీమోస్ wow. We had so much fun for today and it's day 2 ending with the beautiful sunset. Welcome to Neil. Finally we are in Neil Island and I've been waiting to come here. బాగి చాలా చెప్పింది నీల్ ఐలాండ్ గురించి. అండమాన్ వెళ్తున్నారు అంటే కంపల్సరీ నీల్ ఐలాండ్ మాత్రం మిస్ చేయొద్దు అంటారు. గూగుల్లో వీటి రివ్యూస్ లో అందరూ ఏమంటారంటే నీల్ స్కిప్ చేసినా పర్లేదు హావ్లా చూడాలని. బట్ నీల్ ఏంటంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అండ్ అసలు జెట్టి దిగగానే ద వాటర్ వాజ్ సో బ్లూ. చాలా బాగా అనిపించింది అనమాట. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ విత్ మై వర్డ్. మేక్ షూర్ ఐ విల్ క్యాప్చర్ ఆల్ ద క్యూట్ మూమెంట్స్. మేము ఇక్కడ హోటల్ చెక్ ఇన్ చేయడానికి వెళ్తే ఇంకా టైం పడుతుంది అన్నారు. నీల్ ఐలాండ్ ఏంటంటే ఇట్స్ అ వెరీ స్మాల్ ఐలాండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్. సో ఇంతే ఉంటది. మనం ఇప్పుడు భరత్పుర బీచ్ దగ్గర ఉన్నాము. లక్ష్మణ్పుర, రామ్నగర్, షాద్వీప్, సీతాపూర్ బీచ్ ఇట్లా 4-5 బీచ్లు ఉన్నాయి. ఆ స్పాట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయంట. ఫస్ట్ అయితే భరత్పూర్ బీచ్ కి వెళ్ళి చూద్దాము. ఐ విల్ యాడ్ ద గ్లింప్సెస్ ఆఫ్ ఇట్ అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. లెట్స్ గో. ఇక్కడ చాలా వేడిగా ఉంది కాబట్టి క్యాప్స్ తీసుకోవాలి, హ్యాట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏది తీసుకున్నా చాలా తక్కువలో తీసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తామో లేదో తెలియదు. ఐ థింక్ దిస్ లుక్స్ క్యూట్. సందేశ్ ఆల్రెడీ హ్యాట్ తీసుకున్నాడు. హ్యాట్ బాయ్, కౌబాయ్ స్టైల్ హ్యాట్. ఎందుకు తీసుకున్నా హ్యాట్ చెప్పు? బికాస్ ఇట్స్ హాట్ బీయింగ్ అ టూరిస్ట్. చెట్ల మధ్యలోంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాంటి ప్లేస్ లోంచి వెళ్తుంటే చాలా బాగుంది. వెల్కమ్. చాలా బాగా తీసారు షార్ట్. గ్లాస్ బోట్కి వెళ్తున్నాము బికాస్ we both wanted to see fishes before meeting them underwater. So itla glass lonchi fishes kanpistayanta, which is something cool. గ్లాస్ బోట్ అనగానే నేను ఏమనుకున్నా తెలుసా, లైక్ ఫారిన్ కంట్రీస్లో ఫుల్ బోట్ గ్లాస్లో ఉండి ఆ మధ్యలో కూర్చుని మనం కయాకింగ్ చేసుకుని ఐ వాజ్ థింకింగ్ లైక్ దాట్. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్. బట్ నాకు స్పాండిలైటిస్ వల్ల ఏంటి లైఫ్ వెస్ట్ వేసుకున్నప్పుడు చాలా పెయిన్ అయింది. సో ఎక్కువసేపు అట్లా బెండ్ అయి చూడలేకపోయాం అనమాట. బట్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫన్, ఇట్ వాస్ క్యూట్. సందేశ్ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, దట్స్ వై వి వెంట్. డే 3 వాజ్ ఫన్. ఇగో అలిగితే ఇలా ఉంటాడు, మాట్లాడు, ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇప్పుడు తనకి ఏదో హెల్ప్ కావాలంట, నేను చేయకపోతే మాట్లాడని చెప్పాడు సందేశ్. అండ్ రేపు స్కూబా కూడా మేము ఇక్కడే చేయబోతున్నాం. బైక్ అలా డ్రైవ్ చేస్తున్నాడు, క్యాపులు పడిపోయి అక్కడ హుక్ ఉంది, హుక్ తగిలించు అంతే, వదిలే. ఎంత క్యూట్ ఉంది. సో
we are checked in to the hotel just now and ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ రూమ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను అనమాట ముందే, బికాస్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద హోటల్స్ అండ్ బుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సందేశ్ బుక్ ద ఫ్లైట్ టికెట్స్, ఏదైతే ఈజీ జాబ్. అదే ఒకవేళ హోటల్ అది బాగోపోతే తను ఏమనడు, బట్ నాకే అబ్బో ఈ హోటల్ బాగుంది బాగాలేదు అన్నది. సో లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఇది చాలా తక్కువ, హాఫ్ ఆఫ్ ద కాస్ట్ కి వచ్చింది నాకు. దిస్ హోటల్ ఇస్ కాల్డ్ సింఫనీ సైన్స్ అండ్ ఇట్స్ ప్రిటీ గుడ్ వైబ్, అంటే చెట్లు అన్నీ ఉంది అండ్ అక్కడ బీచ్ ఉందన్నమాట. మేము వచ్చింది వీకెండ్ టైంలో కాబట్టి సో మెనీ బుకింగ్, సో అంత పాసిబిలిటీ లేదు. బేసికల్గా నాకు ఈ ఉయ్యాల నచ్చి హోటల్ రూమ్ తీసుకున్నాను. ఇంకా నా బర్త్డే రేపే కాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ సంథింగ్ విచ్ ఐ లైక్ అండ్ ఉయ్యాల ఇదంతా కూడా కొంచెం వింటేజ్ వైబ్స్ ఉన్నాయి రూమ్లో. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రూమ్ విత్ అ బిగ్ బెడ్. యాక్చువల్గా మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హోటల్స్ బుకింగ్ అప్పుడు వెకేషన్కి వచ్చినప్పుడు వీ వోంట్ బీ ఇన్ ద హోటల్ రూమ్ మోర్ దెన్ ఫ్యూ అవర్స్ కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవి ఇవి అని తిరుగుతూ ఉంటాం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బెడ్, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న లేచి వెళ్ళిపోతాం కాబట్టి రూమ్ గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ హౌ అవర్ రూమ్ ఇస్. చూపించాలి చిన్న చిన్న గ్లిమ్సెస్ అని చెప్పి ఒక 1 minute లో మొత్తం ర్యాప్ చేసేసా, బికాస్ వీ హ్యావ్ టు టేక్ రెస్ట్ అండ్ దెన్ గో టు సీతాంపూర్ బీచ్. సో ఈ రోజు మనము బ్యూటిఫుల్ బీచ్ రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి దాని తర్వాత సీతాంపూర్ బీచ్ కి వెళ్తాం, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని నేను విన్నాను. సో లెట్స్ గో. We are going to Sitapur beach. చాలా బాగా ఒక స్లీప్ వేసిన తర్వాత we are back to exploring Neil Island. This is Sitapur beach and it's so good. ఈ బీచ్ లో అయితే అస్సలు ఎవ్వరు లేరు, డాగ్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. అండ్ సందేశ్ ఇస్ స్కేర్డ్ ఆఫ్ డాగ్స్ యాక్చువల్లీ. చాలా ఉన్నాయి, రాళ్ళు పట్టుకుని ఉండు రెడీగా. ఇప్పుడు ఇది ఎలా దాటుతావు చెప్పు, ఇది ఎలా దాటుతావు? చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇక్కడికి కంపల్సరీ విజిట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సో టూరిస్టీ బట్ it is shipwreck and a beautiful beach and Sandesh. So Sitapur beach was my most favorite among all the beaches. Anta baagundi, peaceful ga undi and it's almost like a secret beach actually, endukante evvaru leru ikkada, especially ee spot lo aithe, and I really liked it. మేము చాలా ఫొటోస్ దిగాము, I will add the pictures. ఈ చిన్న సౌండ్ కూడా లేదు, that's really నైస్. యాక్చువల్లీ అండమాన్లో వాటర్ ఇంత బ్లూ ఉంటాయని ఎవ్వరూ చెప్పలేదు నాకు ఇక్కడికి వచ్చే వరకు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ అండమాన్ అండ్ ఇట్స్ మై బర్త్డే టుమారో. యాక్చువల్లీ బర్త్డేస్కి నేను అంత ఎక్సైట్ అవ్వను, బట్ దిస్ టైమ్ వీ ప్లాన్ టు ట్రిప్ బికాస్ we want to reconnect with the nature and reconnect with everything. So it's nice, only 2 of us, almost 4 years అయింది అనుకుంటా మేము ఇద్దరమే ట్రిప్కి వచ్చి. So we're having lots of fun. మీకు నచ్చింది అయితే?
Are you scared? ఎందుకు సందేశ్ చీకటి అవుతుంది దాటి వెళ్ళాలి కదా. చీకటి అవుతుంది, ఇక్కడేమో పెద్ద హిల్ ఉంది, అది దాటుకుని వెళ్ళాలి. వాటర్ అంతా ఇలా వచ్చేస్తే ఏం చేస్తావు, ఈదుకుని వెళ్తావా అని అడిగాను. దిస్ ఇస్ హౌ ద ట్రిప్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా జస్ట్ 1 day left and that's going to be really nice one because రేపే మేము స్కూబా చేయబోతున్నాం కాబట్టి అది కూడా తెల్లవారుజామున 5 గంటలకి. సో are you excited? Yeah. You're not scared? No, already చేశాను కదా ఒకసారి. చేసావు కరెక్టే, షార్క్స్ ఉంటాయా ఇవి ఉంటాయా అని భయపడుతున్నావు కదా. లేవన్నారు. సో షార్క్స్ ఉండవు కాబట్టి అంత భయం ఏం లేదు. సో see you guys tomorrow. Bye. Good morning. It's my birthday. సో బేసికల్గా బర్త్డే కన్నా దేనికి ఎక్సైటెడ్గా ఉన్నానంటే నేను ఈరోజు స్కూబా డైవింగ్ గురించి, బికాజ్ ఐ లవ్ స్కూబా డైవింగ్ అండ్ ఎస్ ఇంకా సందేశ్ లేదు యాజ్ యూజువల్. లేచావా? థ్యాంక్ యూ. సో నైట్ అంతా నాకు ఫుల్ డ్రీమ్స్ వస్తున్నాయి దట్ నేను డుగోంగ్ చూసానని, టర్టిల్ చూసానని, పెద్ద ఫిష్ చూసానని, షార్క్ చూసానని కూడా కల వచ్చింది. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ దిస్ ఇస్ అబౌట్ ఒకటే లైఫ్, అన్నీ చూడాలి, అంతా ఎక్స్ప్లోర్ చేయాలి and you should experience everything, and I believe in experiences more than materialistic things. So అది నా లైఫ్లో నేను చాలా ఎక్కువ పాటిస్తాను. సో బ్రాండ్స్ పైన, వీటి పైన, వాటి పైన, గిఫ్ట్ల పైన, ఇవన్నిటికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ పైన నేను స్పెండ్ చేసుకుంటాను. దట్స్ ద వన్ థింగ్ విచ్ ఐ లవ్ అబౌట్ మై సెల్ఫ్. సో యా, ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం డైవ్ సెంటర్కి వెళ్దాం. లెట్స్ గో. సో ఐఎమ్ రెడీ విత్ దిస్ అవుట్ఫిట్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాడీ సూట్ ఇస్తారనమాట. సో అది కంపల్సరీ వేసుకోవాలి. సో క్యాజువల్గా పొద్దున్నే కాబట్టి ఎక్కువ రెడీ అవ్వకుండా జస్ట్ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సార్ రెడీగా సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఇక్కడ ఉంది, ఇలా రాసుకున్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Nice, you look like a professional diver. Really, it's nice, Bondi. When I wore this, the trainer said, I look like a professional diver. అందుకే ఆ వర్డ్ నేను సందేశ్కి వాడేసాను. ఓకే, సో వీఆర్ రెడీ ఫర్ ద డైవింగ్. అండ్ అంటే ఇంకా గేర్ అదంతా వేసుకోలేదు, చాలా ఉంది చేసేది. సో ఇప్పుడు వాటర్లోకి వెళ్ళి ట్రైనింగ్. హలో సార్, వాట్ యూ డూయింగ్ సార్? Come, let's go. Regulate your arm and left hand here and knees together. Also, ready? Ready. 3, 2, 1, go.
Did you have fun? I was very very excited, but my ear got popped. Until it was playing. It's playing like anything, and yeah, it was a good experience. నొప్పి లేకపోయింటేనా would have been nice. Yeah, it was good though. కానీ నేనే పైకి వెళ్ళిపోదాం అని చెప్పాను బికాస్ నా యూజువల్గా నా ఇయర్స్ అస్సలు పాప్ అవ్వవు బట్ స్టిల్ ఇట్ గాట్ యూనో బర్త్డే రిటర్న్ ఉంటుంది ఇట్ వాస్ సో మచ్ ఫన్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు డూ దేర్ డైవ్స్ అండ్ లెట్స్ గో ఇప్పుడు సెట్ అయింది అన్న చెప్పు నీకు మాట్లాడితేనే సెట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. Okay, it's my birthday, so we moved to a new room. ఈ రూమ్ ఎందుకు చూపిస్తున్నానంటే దర్ ఇస్ అ స్పెషల్ అట్రాక్షన్ అందుకని చెప్పనమాట. అండ్ మాకు ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దొరికింది కాబట్టి దిస్ ఇస్ మై స్పెషల్ పూల్ విల్లా రూమ్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ రూమ్ ఫర్ ఎవ్రీవన్ హూస్ ట్రావెలింగ్ టు అండమాన్ విచ్ ఇస్ వెరీ వెరీ కూల్. సందర్భంగా we are going to watch a sunset, beautiful sunset, and let's go. This is the beautiful sunset point and this looks amazing. ఎవరో వచ్చి స్కైని పెయింట్ చేసినట్టుంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఇక్కడ ఒక చిన్న క్యూట్ స్టోర్ కూడా ఉంది వేర్ యూ కెన్ బై కోకోనట్స్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అట్లా ఉంటాయి. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సో గుడ్. ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. అంటే చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవరికైనా సన్సెట్స్, బీచెస్ అండ్ గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి అండమాన్కి. అండ్ అది కూడా నీల్ ఐలాండ్ అస్సలు మిస్ చేయొద్దు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద beautiful places. Avisa Andaman, and I'm having lots of fun here. And ikkada Andaman lo na 30th birthday chesukovalam చాలా హ్యాపీగా ఉంది అనమాట. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్ బికాస్ ఈ ప్లేస్లో ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. అండ్ యాజ్ ఐ టోల్ యూ, ఐ రియలీ బిలీవ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్. అండ్ ఒక్కొక్క ఇయర్ వచ్చేసరికి ఐ ఫీల్ యూనో ద లైఫ్ టైం అంటే లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుందేమో అనే ఫీలింగ్ అనమాట నాకు. బికాస్ ఆఫ్ ద కోవిడ్, బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. అండ్ లైఫ్లో ఏం మారింది లాస్ట్ 5 yearsలో అంటే ఇట్స్ మై హెల్త్. బట్ రైట్ నౌ ఐమ్ డెఫినెట్లీ గోనా కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. అండ్ యా, ఇట్స్ అ వండర్ఫుల్ 30th birthday. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ మీరు కూడా ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ సందేశ్ ఫర్ taking out some time and coming with me to this island because I had really fun diving, I had really fun kayaking. అవన్నీ చాలా బాగా అనిపించాయి. అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. Do check it out. There is no paid promotion or anything, but I had lots of fun. And now we are gonna cut my cake in Avisa Andaman. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ritika. Happy birthday to you. God bless you. And I have a special news to you guys. That is Lala Land 11th February na avutundi, and whoever wants to come there, they can buy the tickets, the link in the description. Buy it through that link, you will get 10% discount. Na birthday special ga మీ అందరికి ఈ లింక్ షేర్ చేస్తున్నాను. అందరూ అక్కడికి రండి ఎందుకంటే నేను రాబోతున్నా కాబట్టి. if you guys want to meet me, please do come to Lala Land Flea on February 11th. I'll see you guys there and we'll have lots of fun. And akkada na thrift store untadi and Kritika has a stall too, which is really good. You can meet
all of us, and I'm excited to see you guys. I'll see you guys besties on Feb 11th at La La Land. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love, besties.